హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మా ఈవినింగ్ టైం ఎలా స్పెండ్ చేశామో చూపిస్తాను. బేబీతో ఒక్కదాన్నే ఎలా ఎన్ని పనులు చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. నాకు మెటర్నిటీ లీవ్ అయితే 6 months ఇచ్చారు. ఆ లీవ్ అయిపోయింది. సో నేను మళ్ళీ వర్క్లో జాయిన్ అయ్యాను. మా బాబాయ్ అయితే పడుకున్నాడు. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తెస్తా అని కాల్ చేశారు. సో నేను కర్రీ కోసం ఆనియన్, టమాటో, కొత్తిమీర, అల్లం పేస్ట్ ఆల్రెడీ ఉంది, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. రాగానే చికెన్ వాష్ చేసి కర్రీ తొందరగా కుక్ చేసేయచ్చు అన్నీ రెడీగా ఉంటే. నేనైతే నార్మల్ బేసిక్ చికెన్ కర్రీ విత్ బ్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను డిన్నర్ కోసం. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ. కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి చాప్ చేసిన ఆనియన్, గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకొని చాప్ చేసిన టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో మనం వాష్ చేసి పెట్టుకునే చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ మసాలా అండ్ ధనియాల పౌడర్ వేస్తున్నా. సరిపడా కారం వేసి అందులో కొద్దిగా వాటర్ వేయాలి. వేసి 3 whistles రానివ్వాలి. ఇందులో కొద్దిగా బటర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా బటర్ చికెన్ లాగా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా కొంచెం బటర్ వేసి చూడండి, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చికెన్ కర్రీ అయ్యేలోపు ఓటీటీలో ఏదైనా మూవీ పెట్టుకొని రేపు బాక్స్ కోసం గోకరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. సో గోకరకాయలు ఇప్పుడు ఒలవాలి టీవీ చూస్తూ. ఇవి 250 grams ఉంటాయి. గోకరకాయ ఫ్రైతో పాటు నేను పెసరపప్పు కూడా చేద్దాం అనుకుంటున్నా టమాటా వేసి. సో ఇవి మా ఇద్దరికి సరిపోతుంది రేపు లంచ్లోకి. నేను వీక్లీ ప్లాన్ చేసుకుంటాను. ఈ వీక్లో ఏ వెజిటబుల్స్ తినాలి అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి, ఇవన్నీ నేను ముందే ప్లాన్ చేసుకుంటాను. నేను వీక్లీ ప్లాన్ ఎలా చేసుకుంటానో మీకు వీడియో కావాలంటే నా కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఆ వీడియో చేస్తాను. ఓటీటీస్లో మూవీస్ ఎతకాలంటే చాలా పేషెన్స్ కావాలి. నేను చాలాసేపు ఎతికి నాకు ఫైనల్లీ ఈ తండేల్ మూవీ కనిపించింది. సో అది ఆన్ చేశాను. ఓటీటీ ఆన్ చేసిన తర్వాత న్యూ మూవీ లేకుండా ఇంకా వేరే ఓల్డ్ మూవీస్ సెర్చ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది నాకైతే. మీరు ఇంతేనా? నేను మూవీ ఎతికేలోపు చికెన్ విజిల్స్ వచ్చేసినాయి, చికెన్ కర్రీ అయిపోయింది అండ్ బాబు కూడా లేచాడు. నా మూవీ సెలెక్షన్ మాత్రం ఇంకా కాలేదు. చికెన్ కర్రీ అయితే సూపర్ అయింది. ఇప్పుడు బ్రెడ్ బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్, బాబు ఇద్దరు డాన్స్ చేస్తున్నారు పాటలు పెట్టుకొని. బటర్ వేసి బ్రెడ్ ఫ్రై చేస్తున్నా. విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మా హస్బెండ్కి ఇలాంటి చాక్లెట్ కేక్స్ అంటే చాలా ఇష్టం. మేము తిని చాలా డేస్ అవుతుంది. ఈరోజు సర్ప్రైజ్ చేద్దామని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను.
ఇప్పుడు సర్ప్రైజ్ చేసి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. నేను ఇచ్చిన కేక్ చూసి చాలా సర్ప్రైజ్ అండ్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. నాకు ఇలాంటి సర్ప్రైజెస్ చేయడం అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్కి ఆల్రెడీ నేను చికెన్ కర్రీ అండ్ బ్రెడ్ ఫ్రై చేసి ఇచ్చేసాను. ఇప్పుడు నేను కూడా తినేస్తున్నా. మా బాబు లేచాడు కాబట్టి మా హస్బెండ్ ఎత్తుకున్నాడు. ఒక మూవీ పెట్టాడు, ఆ నేమ్ నాకు ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ మూవీ బాగుంటుందంట, కార్తీ మూవీ. OnePlusలో డ్యూయల్ కెమెరా ఉంది, ఒకేసారి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో తీయచ్చు. మా బాబు అయితే మూవీ చాలా సీరియస్గా చూస్తున్నాడు, ఏదో అర్థమైనట్టు. నేను కూడా తినేసిన తర్వాత బయట చల్లగా ఉందని ఇంట్లోనే వాకింగ్ చేసి మూవీ రేపు కంటిన్యూ చేద్దాంలే అని ఇంకెళ్ళి పడుకున్నాం. ఈ వీడియో అయింది.